అలాగే 10 సూత్రాల్ని ఈరోజు ఈ వేదిక మీద లాంఛనంగా ప్రవేశపెట్టబోతున్నారు మన ముఖ్యమంత్రి. ఈరోజు ఈ 10 సూత్రాలకి సంబంధించినటువంటి అద్భుతమైన ఎగ్జిబిషన్ని ఈ వేదిక వెనక ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని వీక్షిస్తారు ముఖ్యమంత్రి. గౌరవనీయులు, విజన్ స్వర్ణాంధ్ర అట్ 2047 కర్త కర్మ క్రియ మన విజనరీ చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Honorable Deputy Chief Minister, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతున్నాం. ఈ ప్రధాన వేదిక మీదకి వస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ధర్మపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, ఇది ప్రగతికి సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అంటూ ఈరోజు స్వర్ణాంధ్ర 2047 ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డెప్యూటీ సీఎం శ్రీ
కోడిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రగతికి, సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అంటూ ఈరోజు స్వర్ణాంధ్ర 2047 ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డెప్యూటీ సీఎం శ్రీ కోడిదెల పవన్ కళ్యాణ్ గారికి, విచ్చేసిన మంత్రివర్యులందరికీ పేరు పేరున స్వాగతం. స్వర్ణాంధ్ర 2047 రూపకల్పనలో పాల్గొన్న విద్యార్థులు, వివిధ సెక్టర్స్ కి సంబంధించిన వారు ఈ రోజు కార్యాచరణలో కూడా పాలు పంచుకుంటున్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని మనవి చేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి క్యాండిల్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అంచంచలమైనటువంటి ఒక నిబద్ధతతో, ఒక కట్టుబాటుతోటి దేశానికి ఆదర్శంగా నిలిచే ఒక సంపన్నమైన, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అనే కృషి మన ముఖ్యమంత్రి గారిది. మనందరం కలిసి స్వర్ణాంధ్ర 2047 దిశగా ముందుకు వెళ్ళాలి అనే ఒక దృఢ సంకల్పంతో జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా, శుభప్రదంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. మన రాష్ట్ర శ్రేయస్సు, సృజనాత్మకత మరియు సమ్మిళితంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలి అని ఈ సందర్భంగా ఆ తెలుగు తల్లిని స్మరించుకుంటూ మన స్టేట్ సాంగ్ అయినటువంటి మా తెలుగు తల్లి అందరినీ లేచి నిలబడవలసిందిగా. మన రాష్ట్ర శ్రేయస్సు, సృజనాత్మకత మరియు సమ్మిళితంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలి అని ఈ సందర్భంగా ఆ తెలుగు తల్లిని స్మరించుకుంటూ మన స్టేట్ సాంగ్ అయినటువంటి మా తెలుగు తల్లి అందరినీ లేచి నిలబడవలసిందిగా సవినంగా మనవి చేస్తున్నాం. చిన్నారుల గళంలో మా తెలుగు తల్లికి ఇప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూదండ, కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, గలగల గోదావరి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల మోత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మరు సుధీయుక్తి, కృష్ణరా